నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంకటేశ్వరపురంలోని భగత్ సింగ్ కాలనీలో ఇంటింటికి తిరిగి మంత్రి నారాయణ పింఛన్లు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నెల 1వ తేదీ పండుగ వాతావరణం కనిపిస్తుందని, 60 లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు. జగన్ ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇవ్వడం కుదరదని, పింఛనుదారులని సచివాలయాలకి రమ్మని చెప్పి ఆ సమయంలో వృద్ధులు చావుకు జగన్ కారకుడయ్యాడని నారాయణ తెలియజేశారు. జగన్ 1వ తారీఖు పెన్షన్ల పంపిణీ ఎలా వీలవుతుందన్న దాన్ని బట్టి అనుభవం ఉన్న నేతకి, అనుభవం లేని నేతకి తేడా తెలుస్తుందని పేర్కొన్నారు. జగన్ సైకో మెంటాలిటీ కారణంగా ప్రతిరోజు 2,25,000 మంది భోజనం చేస్తున్న అన్నా క్యాంటీన్లు ఎందుకు మూతవేశాడో అర్థం కాలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్ర బడ్జెట్లో పేద, నిరుపేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిచ్చారని, జగన్ కి రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక తెలియక అన్ని వ్యవస్థలని నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. ఖజానా ఖాళీ చేసి రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారని పేర్కొన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మున్సిపాలిటీలో కొత్త మార్పులు తీసుకురానున్నామన్న నారాయణ ఏ మున్సిపాలిటీ నిధులు ఆ మున్సిపాలిటీకే కేటాయించడంతో పాటు ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణతో పాటు జేసీ కార్తిక్, మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ, డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్, సయ్యద్ తహసీన్, స్థానిక నాయకులు జహీర్, ముజీర్ పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రతి నెల 1వ తేదీ ఈ రాష్ట్రంలో పండుగ వాతావరణం ఉంది. దాదాపు 68 లక్షల మంది పేదలు, నిరుపేదలు ఎవరైతే ఉండారో, వృద్ధులు, వికలాంగులు, వాళ్ళందరికీ పండగ వాతావరణంగా జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, 1వ తేదీ మీరు 99.9% పెన్షన్స్ ఇవ్వాలా. తెల్లవారుజాము 6కే పెట్టున్నారు. అయితే అధికారులు ఇబ్బంది పడుతున్నారని మొన్న 7 నుంచి ఇవ్వన్నారు, 7 గంటల నుంచి. అందువల్ల ఈరోజు వృద్ధులు వాళ్ళందరూ కూడా 1వ తేదీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. అన్న ప్రకారమే ఈరోజు 99% పైన పెన్షన్స్ 1వ తేదీ ఇస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి మొన్న ఎలక్షన్స్కి ముందు ఇంటింటికి పెన్షన్స్ ఇవ్వమని తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు చెప్తే అది ఇవ్వటానికి కుదరదు, అందరూ సచివాలయాలకు రండని ఆ ఎండలు వృద్ధులందరినీ యాక్చువల్గా సచివాలయానికి పిలిపించారు. అక్కడ ఇవ్వడం జరిగింది. కొందరు చనిపోవటం కూడా జరిగింది. ఇవ్వలేము, కుదరదు అని చెప్పాడు. అలా ఇంటికి పోయి ఇవ్వటం కుదరదని. కానీ ఈరోజు ఎలా కుదురుతుందండి? ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారికున్న అపార అనుభవంతో ఎందుకు కుదరదని, ఎలా చేయాలనేది ఒక దిశానిర్దేశం ఇచ్చారు. ఈరోజు చక్కగా ఒక్క రోజులో 99.9% ఇచ్చేస్తున్నారు. ఇది ఒక అనుభవం ఉన్న నాయకుడికి, అనుభవం లేని నాయకుడికి ఉన్న వ్యత్యాసం. నిన్న బడ్జెట్ పెట్టారు. బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. గత ప్రభుత్వం మాది పేదల ప్రభుత్వం, పేదలకని చెప్పుకునేది. మాటలు చెప్తే ఏం లాభం? చేతల్లో ఉండాలి. అందుకని నిన్న బీసీలకు పెద్ద పెట్టేశారు. బీసీలకు బడ్జెట్లో పెద్ద పెట్టేశారు. అంతేకాకుండా ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో అందులో ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు. పెన్షన్స్ రాగానే పెన్షన్స్ ఇచ్చారు. ఆ ఇవ్వటం కూడా ఏంది, అరియర్స్తో కూడా ఇస్తానని చెప్పారు ముఖ్యమంత్రి గారు. అరియర్స్తో కూడా ఇస్తానని మొదటి నెలలో అరియర్స్తో కూడా ఇచ్చారు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. ముఖ్యమంత్రి గారు అరియర్స్తో కూడా ఇస్తానంటే ఎవరు నమ్మలా. కానీ మొదటి నెలలో ఇచ్చేశారు. తర్వాత ఏదైతే 4,000 చేస్తానన్నారో, వికలాంగులకు 6,000 చేస్తానన్నారు, బెడ్ మీద లేలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15 అన్న ప్రకారం చేశారు. అంతేకాకుండా ఈరోజు అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు. 200 అన్నా క్యాంటీన్ చక్కగా 2,25,000 మంది చక్కగా భోంచేస్తుంటే 2014-19లో జగన్మోహన్ రెడ్డి అవన్నీ క్లోజ్ చేశాడు. ఎందుకు క్లోజ్ చేశాడు ఎవరికి తెలుసు. దాన్ని శాడిజం అంటారు. 5 రూపాయలకి చక్కగా ప్రతి పూటకి చక్కటి భోజనం పెడుతుంటే 204 అన్నా క్యాంటీన్లు రోజుకు 2,25,000 మంది భోంచేసేవాళ్ళు. పేదలు, నిరుపేదలు ఎవరైతే ఉదయాన్నే లేచి ప్లంబర్ పనికి, ఎలక్ట్రిసిటీ వర్క్కి లేదా మార్కెట్లోకి పోయేవాళ్ళు ఇంట్లో వండుకొని పోలేరు, తినిపోలేరు, టైం చాలదని అన్నా క్యాంటీన్స్ పెట్టారు.
వాటిని మూసేసాడు. ఎందుకు మూసేసాడో తెలియదు. అదే సైకో మెంటాలిటీ. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే వెంటనే అవన్నీ రీఓపెన్ చేస్తాం, వెంటనే రీఓపెన్ చేసాం. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేసాం. ఈ బడ్జెట్లో అంటే ఈ సంవత్సరం ఎండింగ్ లోపల పిల్లలకి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని ఫుల్ఫిల్ చేయడానికే క్యాబినెట్ జరిగిన బడ్జెట్లో చక్కగా పెట్టారు. అదేవిధంగా రైతులకి 20,000 ఇస్తామని యాక్చువల్గా ఎలక్షన్స్ ముందు చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, 14,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కౌలు రైతులు అయితే వాళ్ళకి 20,000 ఇస్తామని నిన్న బడ్జెట్లో పెట్టారు. రాష్ట్ర ఖజానా ఖాళీ వచ్చేటప్పటికి అనేక ఆర్థిక ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ కానీ అసలు రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలా, ఆర్థిక వ్యవస్థను ఎలా తీసుకోవాలో తెలీదు. ఒక్కరికి జీతం 10,000 వస్తుందంటే వాడు ప్లాన్ చేసుకుంటారు. ఇంటికి రెంట్ ఎంత, పాలకి ఎంత, ప్రొవిజన్స్కి ఎంత, మిల్క్కి ఎంత, పిల్లలకి చదువు ఎంత. 25,000 ఇచ్చేవాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, దాన్ని బడ్జెట్ అంటారు. 50,000 నెలకు జీతం వచ్చేవాళ్ళు చేసుకుంటారు. 1,00,000 జీతం వచ్చేవాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. 5 లక్షల ఆదాయం వచ్చేవాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటారు. అదేవిధంగా రాష్ట్రానికి వచ్చే బడ్జెట్ని కూడా ఒక ప్లానింగ్ ఉండాలి. అలాంటి ప్లానింగ్ గత ప్రభుత్వం లేక నిర్విరామం చేసి అన్ని వ్యవస్థలు నిర్మాణం చేసింది. నా శాఖకు తీసుకుంటే మున్సిపల్ శాఖకి ప్రజలు కట్టే ట్యాక్సులు ఏదైతే ఉన్నాయో అవి మున్సిపాలిటీలో ఉండాలి. మున్సిపాలిటీలో చైర్పర్సన్, మేయర్సు, కౌన్సిలర్స్ ఉంటారు. వాళ్ళందరూ కౌన్సిలర్స్ అందరూ మీటింగ్లు పెట్టుకొని నిర్ణయించుకోవాలి ఆ డబ్బులతో ఏం చేయాలి. రోడ్లు వేయాలా, లైట్లు వేయాలా, డ్రైనేజీలు కట్టాలా, కమ్యూనిటీ హాల్స్ కట్టాలా, ఇంకేం చేయాలని వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఆ డబ్బులను వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి. అట్టాడిది జగన్మోహన్ రెడ్డి CFMSలో తీసిపోయి దాని దారి మళ్ళీ ఇచ్చేశాడు. అయితే ఈరోజు నేను ముఖ్యమంత్రి గారిని అడిగాను, సార్ మా 123 మున్సిపాలిటీస్ ఉన్నాయి. 123 మున్సిపాలిటీలో ప్రజలు ఇంటి పన్ను, వాటర్ ట్యాక్స్, వేకెంట్ ట్యాక్స్, బిల్డింగ్ అప్రూవల్ కడుతున్నారు. ఆ డబ్బులు 123 మున్సిపాలిటీకి వదిలేస్తే వాళ్ళ చక్కగా కౌన్సిల్లో రిజల్యూషన్ చేసుకొని వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. అప్పుడు మున్సిపాలిటీస్ బాగుపడతాయంటే వెంటనే ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా రేపు 1వ తేదీ నుంచి, ఏప్రిల్ 1వ తేదీ నుంచి మున్సిపల్ శాఖలో ఉన్న 123 మున్సిపాలిటీస్కి వాళ్ళకు వచ్చే ఆదాయాన్ని వాళ్లే ఖర్చు పెట్టుకునేటట్టుగా నేను యాక్చువల్గా బడ్జెట్లో చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా పెద్ద డెసిషన్, చిన్న డెసిషన్ కాదు. ఎందుకంటే 5 సంవత్సరాలు గత ముఖ్యమంత్రి ఆ డబ్బులన్నీ డైవర్ట్ చేస్తే ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీకి ఇవ్వటం అంటే చిన్న డెసిషన్ కాదు. అటువంటి డెసిషన్ ఇచ్చి నా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ప్రతి ఇంటికి రోడ్లు వేయటం కాదు, ట్యాపు రోడ్లా కాదు, ప్రతి ఇంటికి వేయాలి. అంతేకాకుండా బోర్ల నుంచి కాదు వాటర్ డ్రా చేయటం, రివర్ల నుంచి వాటర్ డ్రా చేయాలని ఆదేశించారు. దాని మీద ఒక పెద్ద ప్రాజెక్ట్ యాక్చువల్గా ఈరోజు మున్సిపాలిటీలో జరుగుతుంది, అదేవిధంగా పంచాయతీలో కూడా జరుగుతుంది. 3 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇలా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజల అవసరాలు ఏదో గమనించి చేస్తుంది. నిన్న బడ్జెట్ చాలా చక్కగా మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అందుకని ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 54వ డివిజన్ పింఛన్ కార్యక్రమానికి మేము నారాయణ సార్ గారు, ఇక్కడ తోటి కార్పొరేటర్ సఫియా మేడం గారు అందరూ కలిసి ముస్లిమ్స్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలానే ఎలక్షన్స్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్తూ అందరికీ సహకారం అందిస్తూ నారాయణ సార్ గారు అందరి గురించి ప్రత్యేకంగా అందరి సమస్యలు తెలుసుకుంటూ ప్రజల ముందుకు వెళ్తూ వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడానికి చాలా చాలా కృషి చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలన్నిటికీ
మనము అందరము వచ్చి విజయపదం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సార్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పింఛన్ పంపిణీ ప్రోగ్రాంకి మన డివిజన్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏ విధంగా అయితే ఎలక్షన్ల ముందు ప్రతి ఒక్కరికి 4,000 ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ హామీని అమలుపరుస్తూ ఆయన ముందుకు సాగడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఏ విధంగా అమ్మకి వందనం కానివ్వండి, రైతుకి ఇవ్వడంలో కానీ ఏదైనా సరే ఒక్కొక్కటిగా ఆయన నెరవేర్చుకుంటూ వస్తున్నారు. అందుకు మన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే గారికి నారాయణ సార్ గారికి, అలాగే మన మంత్రివర్యులు నారాయణ సార్ గారికి మా వార్డు తరఫు నుంచి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 54 డివిజన్ల పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మంత్రివర్యులు నారాయణ గారికి ప్రజలందరూ కూడా ఇక్కడ సంతోషం వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల్లో చెప్పిన విధం ప్రకారంగానే 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు మొదటి నెలలోనే పెంచి, వికలాంగులకి 3,000 ఉన్న పెన్షన్ని 6,000 రూపాయలకు పెంచి, కొంతమంది సపరేట్ కొన్ని పెన్షన్లు 15,000, 10,000 రూపాయలు కూడా పెంచి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి చేశారు. ఈరోజు ముఖ్యంగా చెప్పదలుచుకుంటే 53, 54 డివిజన్లకి నారాయణ సారు ఆ రోజు ఎలక్షన్ ముందరే చెప్పారు, నేను ఈ 2 డివిజన్లు దత్తత తీసుకుంటానని. చెప్పిన మాట ప్రకారమే ఈరోజు ఈ 2 డివిజన్లకి ఎంత అభివృద్ధి చేయాలో, ఎంత సంక్షేమం చేయాలో ప్రతి దానికి కూడా చెప్పిన ప్రకారం చేసుకుంటూ పోతున్నారు. ఈ 2 డివిజన్ల తరపున మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.